సిరిసిల్ల పట్టణంలోని బతుకమ్మ ఘాటు వద్ద శ్రీనివాస్ నడుపుకుంటున్న ఛాయ్ దుకాణాన్ని 2 రోజుల క్రితం సీజ్ చేశారు. అంతటితో ఆగని అధికారులు ఈ రోజు క్రేన్తో శ్రీనివాస్ ఛాయ్ డబ్బాను తొలగించి ట్రాక్టర్లో తీసుకెళ్లిపోయారు. కేటీఆర్ బొమ్మ పెట్టుకున్నాడనే కక్షతో రేవంత్ రెడ్డి తన డబ్బాను తొలగించిందని బాధితుడు శ్రీనివాస్ కన్నీరు మున్నీరయ్యారు. ఛాయ్ హోటల్ నడుపుకుంటే కానీ పూట గడవని శ్రీనివాస్ కుటుంబం రోడ్డున పడింది. దీంతో స్పందించిన కేటీఆర్ బాధితుడు శ్రీనివాస్తో ఫోన్లో మాట్లాడి భరోసానిచ్చారు. ఫోన్లో మాట్లాడిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తొందరలోనే వస్తానని, దుకాణం కొత్తది పెట్టించి నేనే ఓపెన్ చేస్తానని తెలిపారు. తమ్ముడు శ్రీనివాస్ అధైర్యపడకు, నీ కుటుంబ బాధ్యత నాది అంటూ భరోసానిచ్చారు. కేవలం కేటీఆర్ ఫోటో ఉందనే నెపంతో కక్షగట్టిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికార అహంకారంతో ట్రేడ్ లైసెన్స్ లేదనే సాకుతో సిరిసిల్ల పట్టణంలోని బతుకమ్మ ఘాటు వద్ద శ్రీనివాస్ నడుపుకుంటున్న ఛాయ్ దుకాణాన్ని 2 రోజుల క్రితం సీజ్ చేశారు. కేటీఆర్ ఫోటో ఉందనే నెపంతో కక్షగట్టిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికార అహంకారంతో ట్రేడ్ లైసెన్స్ లేదనే సాకుతో సిరిసిల్ల పట్టణంలోని బతుకమ్మ ఘాటు వద్ద శ్రీనివాస్ నడుపుకుంటున్న ఛాయ్ దుకాణాన్ని 2 రోజుల క్రితం సీజ్ చేశారు. అంతటితో ఆగని అధికారులు ఈరోజు క్రేన్తో శ్రీనివాస్ ఛాయ్ దుకాణాన్ని తొలగించి ట్రాక్టర్లో తీసుకెళ్లిపోయారు అని బాధితుడు శ్రీనివాస్ తెలిపారు. అన్న మొత్తం నా బతుకు రోడ్డు మీద పడ్డదన్న, మొత్తం నా అన్యాయం అయిపోయిందన్న, నా సంసారం అంతా అంగడెగడ అయిపోయిందన్న. అన్న 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 రేవంత్ రెడ్డి ప్రభుత్వం నీ కడుపు మీద కొట్టింది అన్న నా మీద అభిమానంతో నీ బొమ్మ పెట్టుకుంటే అన్న నువ్వు వాడు నీ కడుపు మీద కొట్టిండు. అన్న అన్న 5 లక్షలైనా 10 లక్షలైనా నీకు ఒక బ్రహ్మాండమైన దుకాణం వెళ్ళి నీకు ప్రాపర్ గా మున్సిపల్ పర్మిషన్ ఉన్న దుకాణం నేను పెట్టిస్తా అన్న. ఇక్కడి నుంచి నేనే వచ్చి ప్రారంభోత్సవం చేస్తాను. థ్యాంక్స్ అన్న. ఇక ధరలు గిర్రాలు పని చేయక వాళ్ళు మళ్ళీ చూసుకుందాం. వాళ్ళు అట్లా కావాలి గింత సార్ సార్ వాళ్ళు పక్కడగాళ్ళు దుకాణం పెట్టించే బాధ్యత నాది. సరే సార్. అన్న ఫోన్ మాట్లాడి బాధపడదు, నీకు మేము ఉన్నాం, ఈ హోటల్ని మళ్ళీ ఎప్పటిలేక చాలు చేపిస్తా, నీకు కలెక్టర్ తోటి మున్సిపల్ తోటి నీకు ఏ సంబంధం లేదు. 5 లక్షలు కానీ 10 లక్షలు కానీ నేనే భరించుకుంటా, నా పేరు మీద మళ్ళీ హోటల్ పెట్టిస్తాను, నాకు చాలు, అదే సంతోషం. అన్న పేరు మీద మళ్ళీ హోటల్ చాలు చేస్తాను.